ఇస్తారు రవితేజ. గట్కేశ్వర్ నుండి పోచారం వైపుగా గోవులని తరలించేటువంటి ఒక వాహనం అనుమానాస్పదంగా ఆ ఏరియాలో సంచరిస్తా ఉంది అంటూ కూడా గోరక్షక్ సభ్యులకందరికీ సమాచారం రావడంతో ప్రశాంత్ సోను అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరు గోరక్షక్ లో భాగంగా ఆ ఆవుల వాహనాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ చీకటి ప్రాంతంలో వన్ వే ఏరియాలో ఉన్నటువంటి ఆ చిమ్మ చీకటి ప్రాంతానికి వెళ్లి ఆ వాహనాన్ని అడ్డుకొని ఈ గోవులను ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు, ఎవరు మీరు, ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు, ఈ చీకట్లో ఏ ప్రాంతానికి గోవులను తరలించుకుంటా ఉన్నారు, దీనికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయా, మీరు ఏ ఏరియాకి చెందినటువంటి వారు అంటూ కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి క్రమంలో అతనికి అనుమానం వచ్చి ఖచ్చితంగా ఈ గోవులని పట్టించేటువంటి అవకాశం ఉంది, మళ్ళీ పోలీసులు వచ్చి తమ వాహనాన్ని సీజ్ చేసి తనను అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని ముందస్తుగానే భయపడి తాను ముందస్తుగా తెచ్చుకున్నటువంటి ఒక వెపన్ తో ఈ సోను ప్రశాంత్ అనే వ్యక్తి పైన 4 రౌండ్స్ ఓపెన్ ఫైర్ చేసినట్టుగా తెలుస్తుంది. 4 బుల్లెట్తో ఒక బుల్లెట్ ఛాతీ కింది భాగాన బుల్లెట్ ఒంట్లోకి దూసుకెళ్లినటువంటి దృశ్యాలు స్క్రీన్ పైన కనబడతా ఉన్నాయి. బాధితుడు ప్రస్తుతం బోడుపల్ శ్రీకర్ ఆసుపత్రికి మొదట తరలించారు. మెరుగైనటువంటి చికిత్స కోసం మళ్ళీ సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పులు జరిపినటువంటి వ్యక్తి ఇబ్రహీం అనేది పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇబ్రహీం బహదూర్పురాకి చెందినటువంటి ఒక రౌడీ షీటర్ గా పోలీసులు అనుమానిస్తా ఉన్నారు. ఈ ఏరియాలో ఈ గోవులను తరలించేది, ఈ ట్రాక్ ఈ వాహనాల్లో తరలించేది, ఇలాంటి టస్కర్లలో తీసుకెళ్లేది ఈ ఇబ్రహీం కి ఎక్కువగా అలవాటు ఉంది, ఈ ప్రాంతాన్ని ఎక్కువగా ఎంచుకొని వెళ్తాడు అనేది కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. కాబట్టి బహదూర్పురాకి చెందినటువంటి రౌడీ షీటర్ ఇబ్రహీం మాత్రమే ఈ రౌడీ యాక్టివిటీస్ ఎక్కువగా పాల్గొంటా ఉంటాడు. గతంలో కూడా పోలీసులు వాహనాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేయడము, ఆ వాహనాన్ని ఆపకుండా దూసుకెళ్లి రావడము, పబ్లిక్ అడ్డుకునే ప్రయత్నం చేయడము, గోరక్షకులను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో ఇబ్రహీం అనేక సార్లు ఆ గోరక్షకులని దాటుకొని వాళ్ళపై వాహనానికి ఎక్కించి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి రికార్డ్స్ ఉన్నాయి. కాబట్టి బహదూర్పురాకి చెందినటువంటి రౌడీ షీటర్ ఇబ్రహీం గానే పోలీసులు భావిస్తా ఉన్నారు. ఆ వాహనంతో సహా ఆ గోవులతో ఇబ్రహీం పరారైనటువంటి ఆ ప్రాంతాన్ని పోలీసులు తెల్లబడతా ఉన్నారు. 4 ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి ఆ టీమ్స్ పరిధి ఎక్కడ దాటి వెళ్లి ఉండవచ్చు అనే దానిపై కూడా సిటీలోకి ఏమైనా ఎంటర్ అయినాడా, లేకపోతే తిరిగి మళ్ళీ ఆంధ్ర వైపుగా అటు వరంగల్ హైవే ఇటు సూర్యాపేట హైవేకి ఏదైనా ఎక్కి తిరిగి రిటర్న్ అవుతా ఉన్నాడు అంటూ కూడా ఇప్పటికీ అన్ని చెక్ పోస్టులు కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. కాల్పుల ఘటనకు రాచకొండ సిపి సుధీర్ బాబు చేరుకొని దానిపైన విచారణ జరుపుతా ఉన్నారు. ఎన్ని గంటలకు జరిగింది, ఎవరెవరు ఉన్నారు, ఈ ప్రాంతంలో గోరక్షకులు ఎలా అడ్డుకున్నారు, అడ్డుకున్నటువంటి వెంటనే ఈ కాల్పులు ఎలా జరిగాయి, అసలు కాల్పులు జరిపినటువంటి వ్యక్తి దగ్గర గన్ ఎక్కడిది, ఆ అనాలిసిస్ చేసుకొని ఆ ఒంట్లో ఉన్నటువంటి బుల్లెట్ సైజ్ ని బట్టి ఏ వెపన్ లో నుంచి ఈ బుల్లెట్ వచ్చింది అంటూ కూడా వారు అనాలిసిస్ చేసి ఏ గన్ లో నుంచి ఈ ఫైరింగ్ జరిగింది అంటూ కూడా ఒక పక్క టెక్నికల్ టీమ్స్ అన్ని కూడా క్లూస్ సేకరించేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. నిన్న మొన్న నిజామాబాద్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ పైన ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతల పైన తీవ్ర విమర్శలు పెరుగుతూ ఉంటుంటే ఇప్పుడు ఏకంగా రాచకొండ కమిషనరేట్ పరిధి సిటీకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి గట్కేశ్వర్ దగ్గరే ఈ వ్యక్తి ఈ గోరక్షకుల పైన కాల్పులు జరపడం మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియా ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే దుండగుల కాల్పులు గాయపడి సికింద్రాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి ప్రశాంత్ దగ్గరికి మరి కాసేపట్లో వెళ్లి పరామర్శించి దీనిపై పోలీసులతో మాట్లాడి ఇమీడియట్ గా ఇబ్రహీం ని పట్టుకొని అతని పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంతకు ముందే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టులని పూర్తిగా ఎత్తివేయాలి, క్లోజ్ చేయాలి అంటూ కూడా ఈ నిర్ణయం తీసుకుందాం. ఈజీగా ఈ ఆవులని తరలించేందుకు ఒక ఈజీ వేగా మారిపోయింది. కాబట్టి వీటన్నిటిని బీజేపీ క్యాచ్ చేసుకొని ఇప్పుడు పోలీసు ఉన్నత అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. జరిగినటువంటి కాల్పుల ఘటన మాత్రం హైదరాబాద్ ని మరోసారి ఉలిక్కి పడేలా చేసింది. కాల్పుల మూటతో ఇప్పటికే తెలంగాణ ప్రజలంతా కూడా అయోమయం పరిస్థితులు, గందరగోళ పరిస్థితులు ఉన్నటువంటి క్రమంలో అసలు రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో అనే ఉన్నటువంటి ఈ క్రమంలో మళ్ళీ గట్కేశ్వర ప్రాంగణంలో ఓ గోరక్షకులపై కాల్పులు జరిగినటువంటి ఘటన ఇప్పుడు టీవీలలో సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి వార్తలను బట్టి ప్రజలంతా కూడా మరోసారి భయపడాల్సినటువంటి పరిస్థితి. కాల్పులు జరిపినటువంటి ఇబ్రహీం కోసం మాత్రం ప్రత్యేకమైనటువంటి గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. 4 స్పెషల్ టీమ్స్ ని ఏర్పాటు చేశారు. దాన్ని స్పెషల్ టీమ్స్ ఇమీడియట్ గా ఇబ్రహీం ని పట్టుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అతను ఒకవేళ
ఈ తెలంగాణ బార్డర్ దాటి ఏపీలోకి ఎంటర్ అయినా లేదా గట్కేసర్ల నుంచి ఓల్డ్ సిటీలోకి ఎంటర్ అయినా ఆ వెపన్ ని దగ్గర పెట్టుకుని అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి పోలీసులపై కూడా తెగబడేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ అతను బెదిరించడానికి కాల్పులు జరిపేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు పోలీసుల ముందు పెద్ద టాస్క్ కనబడతా ఉంది. అతన్ని రెస్క్యూ చేయాలి. అతని చేతిలో ఉన్నటువంటి వెపన్ అతను ఉపయోగించకుండా అతని వెపన్ ని లాక్కొని అతన్ని అరెస్ట్ చేసి అతని కేసులో పోలీసులు రిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక్క వెపన్ మాత్రమే ఉపయోగిస్తా ఉన్నాడా లేదా ఇతర వెపన్స్ కూడా పెట్టుకొని ఎవరైనా ఈ రకంగా అడ్డుకుంటే పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే ఆల్రెడీ రౌడీ షీట్ ఓపెన్ అయి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి క్రిమినల్ యాక్టివిటీలో రెగ్యులర్ గా మూవ్మెంట్ చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి ఈజీగా పోలీసులు వస్తే మాత్రం కాల్పులు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా తెలివిగా పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టాల్సి ఉంటుంది. ఇబ్రహీం కాల్పులు జరపకుండా అతని వాహనాన్ని అడ్డుకొని అతను తెలంగాణ బార్డర్ దాటి ఏపీలోకి వెళ్లకుండా తిరిగి హైదరాబాద్ లోకి రాకుండా కూడా అన్ని వైపుల నుంచి కూడా ఇప్పటికే రహదారుల వైపులో ఉన్నటువంటి పోలీసులంతా కూడా అప్రమత్తం చేసి ఇబ్రహీం ఆ గోవులను తరలిస్తున్నటువంటి వాహనాన్ని ఎక్కడ కనపడినా ఇమీడియట్ అడ్డుకొని అతన్ని అరెస్ట్ చేయండి అంటూ మాత్రం ఇప్పటికే పోలీస్ శాఖ అది కూడా జారీ చేయడం జరిగింది. పోలీసులు మళ్ళీ సాహసం చేసి అతన్ని పట్టుకున్నటువంటి క్రమంలో ఏదైనా అనుకోరాని ఘటన కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కరుడుగట్టినటువంటి నేరస్తుడు, ఆల్రెడీ అనేక కేసులో నిందితుడు, హైదరాబాద్ బౌద్ధర్పుర పోలీస్ స్టేషన్ పాత బస్తీలో రౌడీ షీట్ ఓపెన్ అయి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి చాలా కరుడుగట్టిన ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. పోలీసులు ఏమాత్రం రిస్క్ తీసుకుని సాహసం చేసి ముందుకు వెళ్లి అతన్ని పట్టుకునేటువంటి ప్రయత్నం చేసినా తన ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు జరిగేటువంటి ఇబ్రహీం గురించి మరిన్ని డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా రవి?